కల్లోలిత గాజాలో ఆకలి కేకలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఎటు చూసినా మనసును కలిచివేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆహారం, మానవతా సాయం అందక గాజా పౌరుల డొక్కలెండిపోతున్నాయి. రోజుల తరబడి తిండి లేక నీరసించి ప్రాణాలు విడిచేస్తున్నారు. పోషకాహార లోపంతో నిత్యం వందలాది మంది పసిపిల్లలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఆకలి చావులు ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది గాజా. మాకంటూ ఇప్పుడు ఏమీ మిగల్లేదు. ప్రాణాలతో ఉన్న బిడ్డలనైనా చదువుకొనివ్వండి. మా పిల్లల ఆకలి తీర్చేందుకు గుప్పెడు మెతుకులు, గుక్కెడు నీళ్లు చాలంతే, మాకింకేం వద్దు అంటూ కడుపు కోతలను తట్టుకోలేక గుండె లవిసేలా ఏడుస్తున్న కొన్ని లక్షల మంది గాజావాసుల దయనీయ ప్రార్థన ఇది. మానవత్వాన్ని చితిమంటల్లో తగలబెడుతున్న ఇజ్రాయెల్ను నిలువరించడంలో అంతర్జాతీయ సమాజ వైఫల్యానికి సాక్ష్యమిది. గాజాలోని ప్రజలు మరణించలేదు, అలాగని జీవించి కూడా లేరు. కళ్లల్లో దైన్యం, మాటల్లో నిర్వేదంతో ఇదిగో ఇలా జీవోత్సవంలా కనిపిస్తున్నారు. మానవతా సాయం అందక డొక్కలెండిపోతున్నాయి. కనీసం ఏడవడానికి కూడా ఓపిక లేదు. ఏడిస్తే కన్నీరు కూడా రాని పరిస్థితి అక్కడ. పేగులు ఎండిపోతున్నాయి, పొత్తి కడుపులు ముడుచుకుపోయాయి. పసిపాప ఏడుస్తున్నా సరే పాలు ఇవ్వలేని పరిస్థితి. ఆకలి తీరక తల్లి ఒడిలో పసి ప్రాణాలు శ్వాస విడుస్తుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణించడానికి భాష చాలదు. కల్లోలిత గాజాలో ఎంతటి దయనీయమైన పరిస్థితి ఉందో చెప్పడానికే ఈ దృశ్యాలను మీకు చూపిస్తున్నాం. ఎటు చూసినా మనసును కలిచివేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. రోజుల తరబడి తిండి లేక నీరసించి ప్రాణాలు విడిచేస్తున్నారు. పోషకాహార లోపంతో నిత్యం వందలాది మంది పసిపిల్లలు ఇలా ఆసుపత్రులు క్యూ కడుతున్నారు. ఉత్తర గాజాలో ఉన్న పేషెంట్స్ ఫ్రెండ్స్ ఆసుపత్రిలో ప్రతిరోజు 300 మంది చేరుతున్నారు. ఆహారం, ఔషధాలు లేక వైద్యులు చేతులెత్తేస్తున్నారు. దీంతో గాజాలో అనేక మంది చిన్నారులు ఇదిగో ఇలా ఆకలికి బలయ్యారు. ఈ పసి ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని మరణాలు చూడక తప్పని దుస్థితి నెలకొందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారమే ఇప్పటి వరకు 111 ఆకలి చావులు సంభవించాయి. వీరిలో 80 మందికి పైగా చిన్నారులే ఉన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత గాజాలోని పాలస్తీనా పౌరులకు ఒక్కసారిగా కష్టాలు వచ్చి పడ్డాయి. కనీస సౌకర్యాల సంగతి పక్కన పెడితే కడుపు నిండా తిండి దొరకడమే గగనంగా మారింది. గాజాలో రోజుకు 500 నుంచి 600 ట్రక్కుల ఆహారం అవసరం కాగా కేవలం 69 ట్రక్కులు మాత్రమే చేరుతున్నాయి. ఆ కొద్దిపాటి సాయం కూడా పంపిణీ చేయకముందే ఆహారం కోసం అల్లాడుతున్న పాలస్తీనా వాసులు ఈ ట్రక్కులపై దాడి చేసి లూటీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.